హాయ్ ఫ్రెండ్స్. బాగున్నాం. హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే ఇప్పుడు తిరుపతి మున్సిపల్ పార్క్ వచ్చాము. చాలా చీకటి అయిపోయింది కానీ చాలా బాగుంది సమ్మర్ సీజన్ కాబట్టి. సో 5 నుంచి స్టార్ట్ అయిపోతే మీరు ఇక్కడికి వచ్చేసారంటే లొకేషన్లోకి హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నైట్ టైంలో పార్క్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. ఆ లైటింగ్కి, ఆ వాటర్కి అండ్ పిల్లలు సరదాకి అండ్ సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా చల్లగా గ్రీనరీ వల్ల చాలా బాగుంది. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముందర బెలూన్స్, ఇక్కడ చూడండి కప్ అండ్ సాసరు, జాయింట్ వీల్ అన్నీ ఉన్నాయి. మా మమ్మీ సో ఖచ్చితంగా మనం అవి కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. సో మేమైతే కొన్ని ట్రై చేసాం. కప్ అండ్ సాసర్, అది బ్రేక్ డాన్స్ అండి అండ్ అలాగే వీడియో కూడా రావట్లేదు. మేము యాక్చువల్లీ కొంచెము చీకటి అయ్యాక వచ్చాము. ఎవరైనా రావాలనుకుంటే మా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ 5కే వచ్చేసాయి. కొంచెం ఎర్లీగా వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఉందన్నమాట. మనం ఇక్కడ చూడండి సెల్ఫీ స్టిక్ వీడియోస్, ఫుడ్, ఇక్కడేమో ఫుడ్ కోర్ట్, ఇంకా గేమ్స్ కూడా చూపిస్తాం. అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం లైక్ ఏమైనా పర్చేస్ చేయాలంటే చిన్న చిన్న జ్యువెలరీస్ అలాంటివి కూడా అవి కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, పార్క్ చాలా అంటే చాలా పెద్దదండి. తిరుపతి బెస్ట్ పార్క్ అంటే మాత్రం నాకు తెలిసి మున్సిపల్ పార్క్. తిరుపతి. మేము తిరుపతి మున్సిపల్ పార్క్ అయితే వచ్చాము ఇవాళ. సమ్మర్ లో ఫుల్ ఎంజాయ్ చేయడానికి పిల్లలతో అయితే ఫ్యామిలీతో కలిసి వచ్చేసాం. చూడండి, ఈ వీడియోలో ఇంకా చాలా సీన్స్ అయితే అప్డేట్ చేస్తాం. గేమ్స్, పార్క్, వాటర్ మొత్తము. సో ప్లీజ్ వాచ్ కంటిన్యూస్లీ. నేను యాక్చువల్గా వాటర్ అని చెప్పాను కానీ వాటర్ గేమ్స్ అయితే ఏం లేవండి, జస్ట్ మా నార్మల్ గేమ్సే ఉన్నాయి. బట్ అవి కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ మార్నింగ్ టైంలో అయితే పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. మనం హ్యాపీగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏంటంటే మేము కొంచెం లేట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఈవినింగ్ టైం త్వరగా వెళ్ళండి. అప్పుడు చాలా సేపు మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు. టైం అయితే 9 వరకు మనకి ఓపెన్ ఉంటుందండి. సో ఇది మనం తిరుపతి మున్సిపల్ పార్క్ ది బెస్ట్ పార్క్ నాకు తెలిసినంత వరకు. ఇక్కడ మా చెల్లి అసలు అంత హ్యాపీగా లేదు కదా. దాని రీజన్ ఏంటంటే ఆమె యాక్చువల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది అండ్ నెక్స్ట్ డేనే రిజల్ట్స్ వచ్చేయడం అనమాట. కొంచెం టెన్షన్ పడుతుంది. బట్ మేమేమో కొంచెం చిల్ అవుతుంది, ఆ టెన్షన్ నుంచి బయటకు వస్తుందని ఇలా బయటకు తీసుకొచ్చాం. బట్ స్టిల్ తను అలాగే ఉంది. అయినా కూడా కొలంబస్ ఎక్కించాము. కొలంబస్ ఎక్కి మేమందరం అరుస్తుంటే తను మాత్రం సైలెంట్గా లైక్ అదేంటది శృతి హాసన్ ఉంటుంది చూడండి, అదేదో సినిమాలో అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉంటుంది కదా, అది రేసుగుర్రంలో శృతి హాసన్ లాగా సైలెంట్గా ఉంది. వాళ్ళ కింద దిగినా చెప్తుంది, బాబాయ్ అదేంటి అలా ఉంది, నా వల్ల కాలేదు అనేసి. బట్ పైకి మాత్రం మరవలేదు. చూసారు కదా, పార్క్ అయితే చాలా బాగుంది. రా నైట్ లో కూడా జిమ్ చేసే వాళ్ళు చూడండి. అబ్బో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వీడియోస్ చూసి లైక్ చేయండి.